ఎన్టీఆర్ నటిస్తున్న భారీ చిత్రం దేవర సెప్టెంబర్ 27న అత్యధిక థియేటర్స్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది దేవర. ఇప్పటికే ఓవర్సీస్లో ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన 5 నిమిషాల్లోనే అమ్ముడై సరికొత్త రికార్డును సృష్టించాయి. దేవర ట్రైలర్ కూడా రికార్డు వ్యూస్ను సొంతం చేసుకుంది. కొంతమంది ట్రైలర్పై పెదవి విరిచినా ఓవరాల్గా ట్రైలర్ కూడా దూసుకుపోతుంది. 2 పార్ట్స్గా ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ప్రస్తుతం సీక్వెల్ చిత్రాల జోరు సాగుతుంది. దేవర మూవీ 2వ పార్ట్పై జనంలో ఆసక్తిని ఎలా రేకెత్తిస్తారో చూడాలి. బాహుబలి నుంచి 2 భాగాలుగా సినిమా విడుదల చేయడం జరుగుతుంది. నిర్మాతలకు కూడా తొలి భాగంపై వచ్చిన హైప్ను 2వ భాగంలో కొనసాగిస్తే ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయి మంచి బిజినెస్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. బయ్యర్లు కూడా ఇలాంటి సినిమాలకి మొగ్గు చూపుతున్నారు. దేవర ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. ఈ మూవీ గురించి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సరికొత్తగా ఓ అప్డేట్ ఇచ్చారు. వచ్చే వారంలో పాన్ ఇండియా లెవెల్లో ఓ పెద్ద బాంబు పేలనుంది. ఆయుధ పూజ ట్రాక్ రాబోతున్నట్టు ట్వీట్ చేశారు. తప్పకుండా దేవర మూవీ 4వ పాట గురించే అని అభిమానులంతా భావిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన అప్డేట్ మంచి జోష్నిచ్చిందని అభిమానులు దేవర మూవీ గురించి ముందుగానే పండుగ చేసుకుంటున్నారు. ఈ మధ్య ముందుగా వచ్చిన పాటల కన్నా చివర్లో వచ్చిన పాటలే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాయి. గుంటూరు కారం మూవీ నుంచి కుర్చీ మడతపెట్టే సాంగ్ని ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా గుంటూరు కారం మూవీ బిజినెస్ రేంజ్ కూడా మారిపోయింది. విపరీతమైన హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు రాబోతున్న 4వ పాట గురించి రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన అప్డేట్ను బట్టి సినిమా హిట్ను అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. కొరటాల శివకు దేవర మూవీ హిట్ ప్రతిష్టాత్మకం కానుంది. ఆచార్య మూవీ ఫ్లాప్తో కొరటాల శివ డైలమాలో పడ్డారు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు కొరటాల. భారతీయుడు 2 మూవీ ఫ్లాప్తో సంగీత దర్శకుడు అనిరుద్ కూడా తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. దేవర మూవీకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించాలని అనుకుంటున్నారు అనిరుద్. దేవర మూవీ అనిరుద్కు కూడా చాలా ప్రతిష్టాత్మకమే. ఇంతమంది కలిసి ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని కసిగా పనిచేస్తున్నారు. సినిమాకు మంచి అవుట్పుట్ వచ్చినట్లు సమాచారం. పైగా ఈ సినిమాను ఒకరోజు ముందే లాస్ ఏంజల్స్లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారని అప్డేట్ ఇచ్చారు. సినిమా ఫలితం ఒకరోజు ముందు తెలిసిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. నైజాంలో 45 కోట్లు, సీడెడ్ 25 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, ఈస్ట్లో 7.70 కోట్లు, వెస్ట్లో 6.70 కోట్లు, కృష్ణాలో 7.20 కోట్లు, గుంటూరులో 9.60 కోట్లు, నెల్లూరులో 4.80 కోట్ల చొప్పున మొత్తంగా 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే దేవర తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఇవ్ టార్గెట్ దాదాపు 125 కోట్లయితే 125 కోట్లు షేర్ రావాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది. హిట్ కావాలంటే 300 కోట్లకు పైగా గ్రాస్ తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి. ట్రైలర్ ఫీడ్బ్యాక్, కొరటాల టేకింగ్, ఎన్టీఆర్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.